చేతులున్నోళ్ళంతా చెయ్యొద్దండి, నోరున్నోళ్ళు జై తెలంగాణ అనండి. ఏం లేకపోతే చెప్పడానికి జై తెలంగాణ. అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంత గొప్పగా గెలుపొందిన సర్పంచులకు, అదేవిధంగా ఉప సర్పంచులకు కేటీఆర్ చేతుల మీదుగా సన్మానం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే భువనగిరి పైలశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మేడం సునీత గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ మన కేటీఆర్ గారికి, అదేవిధంగా మన అభివృద్ధి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత నిత్యం ఒక ఉద్యమ స్ఫూర్తితోటి కేసీఆర్ గారికి కన్సర్న్లో తిరుగుతూ ఈ జిల్లాను పార్టీలో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకెళ్తున్న జగదీశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న కిషోర్ గారికి, అదేవిధంగా లింగయ్య గారికి, అదేవిధంగా కన్య ప్రభాకర్ గారికి, లింగయ్య గారికి, అదేవిధంగా భిక్షమయ్య గౌడ్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న నూతనంగా గెలిచిన సర్పంచులందరికీ, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి, ముందున్న నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున తల వంచి నమస్కారం చేస్తూ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు అన్ని విషయాలు మాట్లాడినారు, నేను ఒకటి మాట్లాడుతున్నా. ఇది సరి అయిన సమయంలో మనం అందరం కూడా ఉద్యమ స్ఫూర్తితోటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని కాంగ్రెస్కు చెంపదెబ్బ కొట్టే విధంగా మన సర్పంచులను గుర్తులు లేకున్నా కానీ, అదేవిధంగా వార్డు మెంబర్లను, ఉప సర్పంచులు అందరూ కూడా గెలిపించుకున్నాం. కాబట్టి గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కరు కూడా వెనుకంజ వేయకుండా కాంగ్రెస్ నాయకులు కోట్ల రూపాయలు తీసుకొచ్చి కుమ్మరించినా కానీ మన వాళ్ళు వెనుకకు పోకుండా మేము గెలవాలి, పార్టీని గెలిపించాలి, జెండా ఎగరవేయాలి అని గ్రామాలలో ఒక ఖచ్చితమైన పోరాటంలో పాల్గొని మనం సర్పంచులందరినీ కూడా గెలిపించుకున్నాం. గెలిచిన వాళ్ళు కూడా ఎక్కడ వెనకపోకుండా ఎదుటి వాళ్లకు ఎక్కడ కూడా ధీటుగా మనం పోరాటం చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఎందుకు ఎక్కువ మాట్లాడలేను, అందరు కూడా మాట్లాడారు. పోలీసు వాళ్ళు అయితే ఒకటే మాట చెప్తా ఉన్నాను, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేసిర్రు, వాళ్ళు విచ్చలవిడిగా బెదిరించిర్రు. సరే, రాబోయే రోజులలో కేసీఆర్ గారి నాయకత్వాన మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది బరాబరుగాని ఈ సందర్భంగా తెలియజేస్తే అప్పుడు 1కి 2గా తీసుకుంటాం. ఆ పోలీసు వాళ్ళు గమనించాలి, అధికారులు కూడా గమనించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. రేపు కూడా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు నిన్ననే ఎన్నికైంది కాబట్టి ఉప సర్పంచ్ల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేకపోయినారు. మేము మా కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే 2 మండలాలు ఇక్కడ ఉన్నాయి, 5 మండలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మొత్తం ఈ 7 మండలాలను రేపు భవన్కు రమ్మంటే భవన్కు తీసుకొస్తాం, లేకపోతే మా నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. థ్యాంక్ యూ.